గోల్కొండ బోనాల జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. రెండో ఆదివారం సందర్భంగా అమ్మవారికి బోనం మొక్కులు చెల్లిస్తున్నారు. ఉదయమే వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి కోట ప్రాంగణంలో అమ్మవారికి బోనాలు తయారు చేస్తున్నారు. అమ్మవారికి బోనం తయారీపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మొదటి రోజు అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర షురు అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు అమ్మవారికి 4వ పూజ అంటే 4వ రోజు చాలా వరకు పెద్ద ఎత్తున అమ్మవారికి వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రతి గురువారం ప్రతి ఆదివారం గోల్కొండ కోట వద్ద దాదాపు 9 రోజుల పాటు కూడా అంటే 9 వారాల పాటు కూడా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు 4వ రోజు అమ్మవారికి ఉదయం నవధాన్యాలతో పూజ నిర్వహించిన అనంతరం కూడా అమ్మవారికి బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తూ ఉన్నారు. నగర వ్యాప్తం నుంచి కూడా పెద్ద ఎత్తున నగర నలుమూల నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు ఒడిబియ్యాలు శాఖలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కూడా కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే గోల్కొండ కోటలో ఎక్కడలేని విధంగా కూడా ఇక్కడ ఆచారాలు ఉంటాయి. ఇక్కడికే వచ్చి అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి కృపా కటాక్షంతో అమ్మవారి ప్రాంగణంలోనే అమ్మవారికి బోనాలు అనేవి కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు, ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. సో మరి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు, ఇక్కడే బోనం తయారు చేయడం కూడా జరుగుతుంది కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఎట్లా ఉంటుంది ప్రతి సంవత్సరం బోనాల జాతర ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 10 సంవత్సరాల నుంచి మా వదిన వస్తుంది, 5 సంవత్సరాల నుంచి బోనాలు చేస్తుంది. ఇక మంచిగా అనిపిస్తుంది. ఆమె తరపున మేము వస్తున్నాము, ఇక మా పిల్లలని తీసుకొస్తున్నాము. మాకు కూడా అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా అని చెప్తున్నారు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది, ఎట్లా జరుగుతుంది? మస్తు సంతోషం అనిపిస్తుంది. చాలా చూడాలా ప్రాణం కొట్టుకుంటుంది. అంత జనాభా, అంత బోనాలు ఎంత అందంగా చేస్తారు, అందంగా తయారవుతారు, ఎంత ప్రశాంతంగా వెళ్తూనే ఉంటారు, అంత బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ప్రతి ఇయర్ వచ్చి కూడా బోనాలు తయారు చేస్తామని చెప్తూ ఉన్నారు కదా, సో ఈ సంవత్సరం కూడా తయారు చేశారు. ఏమేమి తయారు చేశారు అమ్మవారికి నైవేద్యం? మేము అమ్మవారికి అంటే ఇక్కడ వచ్చే రెడీ చేస్తాము, ఈ ఇంటికాడికి అన్నీ తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చి అన్నం వండి యాప కొమ్మలతోనే పసుపు ఉప్మా అన్నీ తయారు చేసి ఇక్కడనే రెడీ చేస్తాము. రెడీ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాము. ఆడ అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకొని బియ్యం పోసి అంతా మంచిగా అవుతుంది కాబట్టి అందుకే 10 సార్లు రావాలనిపిస్తుంది. ఓకే అమ్మ, సో అమ్మవారికి సంబంధించి కూడా బోనం మంచిగా కుదించారు. సో బోనంలో అమ్మవారికి ఏమేమి వంట చేశారు? అమ్మవారికి నైవేద్యం అంటే అన్నము, పెరుగు అన్నము, పెరుగు, పాలు, బెల్లము వేసి చేస్తాం. మళ్ళీ కళ్ళు. అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2 బోనాలు చేస్తూ ఉంటారా? సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం తయారు చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే మామూలుగా 10 సంవత్సరాల నుంచి వచ్చినాము, బోనాలు మాత్రం 5 సంవత్సరాల నుంచి చేస్తాం. అంటే మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేస్తాం. ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి 2 బోనాలు సమర్పిస్తూ ఉంటారా? సో బోనం అనేది తీసుకొని వెళ్ళి ఎక్కడ ఈ పుట్ట దగ్గర సమర్పిస్తారా, లేదంటే పైన కోట కూడా వెళ్తారా? పైకి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఎక్కుతుంటే ఏమనిపించదు, ఇంకెక్కాలనిపిస్తుంది. అమ్మవారు కదా. ఈ మధ్య కాలంలో బోనాల జాతర, బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం. సో కుండలో, మట్టి కుండలో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో చిన్నప్పుడు మన అప్పుడు కావచ్చు, మన ముత్తాతల వాళ్ళు కావచ్చు కుండలో చేసేవాళ్ళు. సో ఇప్పుడు రాను రాను కల్చర్ అంతా చేంజ్ అవుతా ఉంది. సో బంగారు బోనం అని చెప్పేసి దాంతోపాటు స్టీల్ బిందెలలో, ఇత్తడి బిందెలలో చేస్తూ ఉన్నారు. సో మీరు ఎందులో చేశారు? ఇత్తడి బిందెలే చేసినాం. మాకు తెలివచ్చిన నుంచి బిందెలలో చేసేది, కుండలలో మా దగ్గర ఎప్పుడు చేసేది కాదు. మేము కూడా అట్నే కంటిన్యూగా అయినాం. అమ్మ వాళ్ళు కూడా బిందెలనే చేసేది. కొమ్మరెల్లి పోయినప్పుడు అక్కడ కుండలలో చేస్తాం. ఇక ఇక్కడ ఇండ్ల కాడ అంటే బోనాలు, ఇక అది బోనానికి ఒక బిందె కొనుక్కొసుకొని పెట్టుకుంటాం సపరేట్గా, దాంట్లోనే చేస్తాం. ఇక వాడం దాన్ని బోనాల పండుగ అయిపోగానే పక్కన పెట్టేస్తాం. మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జోగినీలతో పాటు శివసత్తులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మొయినాబాద్. ఓకే, సో ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది అమ్మవారి జాతరగా వచ్చి ఇక్కడ? ప్రతి సంవత్సరం చేస్తాం. వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి ఇక్కడ. అమ్మవారికి బోనం తయారు చేయాలన్నా కూడా నియమ నిష్టలు కావచ్చు, ఆచారాలు కూడా ఉంటాయి. సో మీరు ఎట్లా అమ్మవారికి బోనం తయారు చేస్తూ ఉంటారు, ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? పెరుగు బోనం బోదియాలంటే పెరుగు పసుపు కలిపి ఇట్లా కొడతాం. పసుపు కొట్టి అన్నం బెల్లం వేసి అన్నం నైదం అమ్మవారికి. ఇక ఆమె తినేటివి పండ్లు, ఫలాలు, ఓడి బియ్యము, ఆమె కూరగాయలు
ఇంట్లో పెడతాం. అన్నం పెట్టినాక అన్నం పెడతాం, ఇంట్లో పెట్టి ఆమెకు నైవేద్యం పెడతాం. ఇటుకెళ్ళి ఎత్తుకుపోయి ఆడ నైవేద్యం పెడతాం అమ్మవారికి. చాలా సత్యంగల తల్లి, మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. అంటే చాలా వరకు మనం ఎక్కడ చూసినా కూడా బోనాల జాతర అనగానే, దాంతోపాటు బోనాలు అనగానే కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాం. గోల్కొండ కోటకు వచ్చేసరికి కూడా ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో చేస్తూ ఉంటారా? గోల్కొండ జగదాంబిక అమ్మగారి ఇల్లు. ఆమె అమ్మగారి ఇంటికి వచ్చింది కాబట్టి మనం ఈ బోనం అనేది చెయ్యాలి. అమ్మవారి ప్రాంగణం చాలా పవిత్రంగా చెయ్యాలి. అంటే మనం విలేజ్లల్లో ఒక రకంగా ఉంటుంది, గుడికాడ కాబట్టి మనం రాజంకెళ్ళి వచ్చి ఈడ చేస్తారు. అమ్మవారికి చాలా పవిత్రంగా చేసుకొండ మీదకి ఎత్తుకొని వెళ్ళాలి. ఈరోజు అమ్మవారికి బోనాలతో పాటు ఒడిబియ్యం కూడా సమర్పిస్తూ ఉన్నారు కదా. అమ్మవారికి ఇక్కడి నుంచి బోనాలు తీసుకొని వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం కావచ్చు, ఎట్లా జరుగుతూ ఉంటుంది? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈ సంవత్సరం 25 సంవత్సరాల నుంచి అంటే బాగుంది. అప్పటికిప్పుడు జనాభా పెరిగింది కాబట్టి జర టైట్ ఉంటుంది. అప్పుడు 25 ఏళ్ళ కింద ఇంత జనం లేకుండా. నేను 45 ఏళ్ళు అవుతుంది. నేను నార్మల్గా బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే నాగదేవత దగ్గర కొంతమంది సమర్పిస్తూ ఉంటారు. పైకి ఎక్కలేని వాళ్ళు అంతా 350 మెట్లు ఎక్కాలి, దాంతోపాటు 5 బిందెలు ఎత్తుకుని మళ్ళీ నృత్యాలు చేసుకుంటూ ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఇబ్బంది ఏమన్నా అనిపిస్తుంటుందా? ఏం ఇబ్బంది అనిపించేది. ఆమె సత్యం కావాలి. అమ్మవారు మన ముందులు ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఆమె మన దగ్గర భక్తితో ఉండదు కాబట్టి మంచిగా వెళ్తాం, ఇబ్బంది కలగది. సంతోషం మాకు. ఆషాఢం మళ్ళా జల్దీ వస్తే బాగుండు, ఆడపడుసులకు జల్దీ వస్తే బాగుండు అని ఆమెను చూసుకుంటాం. మనకు అంగరంగ వైభవంగా కూడా బోనాల జాతరకు సంబంధించి బోనాలు కూడా మనకు తయారు చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా ఆ పెద్ద ఎత్తున ఈ రోజు అంటే 4వ పూజ 2వ ఆదివారం అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి పూజలు కావచ్చు, అమ్మవారికి సంబంధించి బోనాలు ఒడిబియ్యం సమర్పిస్తూ ఉన్నారు, శాఖలు కావచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గోల్కొండ కోట వద్ద బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.